డీటెయిల్ చూస్తే ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఎలక్షన్ కోడ్ను ఎత్తివేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న రాత్రి ఎన్నికల కోడ్ ముగిసినట్లు పేర్కొంది. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుంచి కోడ్ అమల్లోకి వచ్చింది. మరోవైపు పల్నాడుపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. మళ్లీ అల్లర్లు చెలరేగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. పల్నాడులో విజయోత్సవ ర్యాలీలో అనుమతి లేదని, ప్రతి ఒక్కరూ విధిగా పోలీసులు మార్గదర్శకాలను పాటించాలని ఎస్పీ మల్లికా గార్గ్ స్పష్టం చేశారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు. రమేష్. స్వాతి, మరి ఏదైతే నిన్న సాయంత్రంతో కూడా ఎన్నికల్లో కోడ్ ముగిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటి వరకు 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా అటు ఘర్షణల ఎన్నికల తర్వాత జరిగినటువంటి ఘర్షణల వాతావరణం నేపథ్యంలో కూడా ఇప్పటి వరకు నిన్నటి వరకు కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు ముందుకెళ్ళినటువంటి పరిస్థితి కనబడింది. అయితే నిన్న సాయంత్రం వరకు ఎన్నికల కోడ్ ముగిసింది. ఈ రోజు యథావిధిగా అన్ని కొనసాగుతున్నటువంటి పరిస్థితికి నిన్న ఎలక్షన్ కమిషన్ ముఖేష్ కుమార్ మీనా కూడా గవర్నర్ కి కలిసి రాష్ట్రంలో జరిగినటువంటి ఆ ఎన్నికల ప్రక్రియపై కూడా ఒక నివేదిక అందించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే ఎన్నికలకు సంబంధించినటువంటి రిటర్నింగ్ అధికారులు కానీ ఎన్నికల్లో పాల్గొన్నటువంటి ప్రతి అధికారికి సంబంధించి కూడా ఎన్నికల కోడ్ ముగిసింది. వారికి సంబంధించినటువంటి వారి విధుల్లో కూడా ప్రస్తుతం ఈ రోజు యథావిధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే 12వ తారీఖు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నటువంటి నేపథ్యంలో ఒక పరిపాలన పూర్తి స్థాయిలో సాగేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇక్కడ ఉన్నటువంటి జిల్లా ఎస్పీలు కానీ అటు అధికారులు కూడా ఇప్పుడు గెలిచినటువంటి ఎమ్మెల్యేలుకి దగ్గరికి వెళ్ళి ఏదైతే మరి వారికి ఆహ్వానం పలకటం అనేది కాకుండా ఇక్కడ ఉన్నటువంటి పరిణామాల పైన కూడా గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు కానీ అక్కడ ఉన్నటువంటి యంత్రాంగానికి కూడా తెలియజేస్తున్నటువంటి ఏది ఏమైనా 144 సెక్షన్ పూర్తిగా ముగిసింది. నిన్నటి వరకు కూడా ఒక 144 సెక్షన్ పల్నాడులో కొనసాగుతుంది. అదేవిధంగా అటు 3 జిల్లాలకు సంబంధించి కూడా 144 సెక్షన్ అమల్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు 144 సెక్షన్ ఎత్తేశారు. యథావిధిగా వాణిజ్య వ్యాపారాలు కానీ అన్ని వ్యాపార రంగాలు కూడా తెరిచినటువంటి పరిస్థితి. నిన్న సాయంత్రంతో ముగిసిన ఎన్నికల కోడ్ ఈ రోజు యథావిధిగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. స్వాతి. రైట్, థ్యాంక్ యూ రమేష్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.